ఐ నాట్ గెట్ టూ మచ్ డీపర్ ఇంటూ ఆంధ్ర పాలిటిక్స్ అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్ గురించి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వేరేస్ ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పాలనంటే అసలు ఆంధ్ర రాజకీయాల్ని తట్టుకొని నిలబడాలి అని అంటే మామూలుగా కూడా పార్టీ ఈ మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తలలు పండిపోయిన రాజకీయ నాయకులు అందరూ ఆంధ్రకి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతా కూడా ఫ్రెష్ క్యాడర్ అన్నమాట, ఫ్రెష్ పొలిటీషియన్స్, యంగ్ పొలిటీషియన్స్. రాజకీయాన్ని మొత్తం మళ్ళీ తిరగరాస్తున్నాం ఆ చరిత్రని. ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు అలా లేవండి. ఆల్రెడీ ఇక్కడ తలలు పండిపోయిన అందరూ అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. కాబట్టి గడప గడపకి రాజకీయం మారిపోతూనే ఉంటుంది ఆంధ్రాలో. వాటి పాలిటిక్స్ ని మనం మాట్లాడాలి అని అంటే అది చాలా కటువైన పాలిటిక్స్. అంత రాజకీయాన్ని తట్టుకొని నిలబడే సత్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనిషి ఒక గొప్ప సంకల్పం ఎప్పుడు ఉంటుందనంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయనకున్న పాపులారిటీ ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్ పిచ్చి, ఆయన కోసం చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన ఎప్పుడు నిస్సత్తు గురవ్వలేదండి. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏమో నేను ఇంకా ప్రజలకు ఇంకా చేరువ కాలేదేమో అని అనుకొని ప్రతి క్షణం కూడా ప్రజల్లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే ఆయన గొప్పతనం. ఓడిపోయినా కూడా ఓటమిని ఆయన ఎలా అంగీకరించారని అంటే గెలుపుకి నేను ఇంకొక మెట్టు ముందుకు వెయ్యాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడడం మొదలు పెట్టారు. ఈ స్పిరిట్ ఏదైతే ఉంది చూడండి, దీన్నే రాజు యొక్క లక్షణాలు అంటారు, నాయకత్వ లక్షణాలు అని అంటారు. ఎందుకనంటే ఏదో సక్సెస్ వచ్చేస్తే పొంగిపోవడము, లేకపోతే ఏదో యూనో మనం ఏదో సక్సెస్ రాలేదు అనగానే కృంగిపోయే తత్వాలు ఎప్పుడైతే ఉంటాయో రాజకీయాల్లోనే కాదండి, ఒక మనిషి యాజ్ అన్ ఇండివిజువల్ కూడా వాళ్ళు గ్రో అవ్వలేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. అది ద గ్రేటెస్ట్. ఆయనకి నిజంగా దేవుడిచ్చిన వరమే అది. అంత ఆయనని అసలు ఏం గెలవలేదు, జనసేన 0 అయిపోయింది, ఇంకా అసలు మీరు ఏదో ఫ్యాన్ బేస్ మీద వస్తున్నారు తప్ప ఆయనకి ఏం లేదంటే పిఠాపురంలో ఒక్కసారి ఆయన నామినేషన్ ర్యాలీ చూస్తే దిమ్మ తిరుగుతుంది వైసీపీ వాళ్ళకి. చుక్కలు కనిపిస్తాయి. ఈ మన రాష్ట్రాలు కాదు దేశాలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఏంట్రా బాబు ఇంత క్రేజ్, ఒక నామినేషన్ గా ఇంత ర్యాలీ తీశారు, ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనాలు అని చెప్పి. ఆయన ఏంటనంటే అండి సక్సెస్ ఫెయిల్యూర్ మధ్యలో కొట్టుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గొప్పతనం ఎక్కడుంది అని అంటే ప్రజలు నన్ను ఎప్పుడు అంగీకరిస్తారో, వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడైతే గెలిపిస్తారో అప్పుడే నేను ఆ పీఠం ఎక్కి వాళ్ళ మనిషిగా ప్రజల నాయకుడిగా నేను ఉంటాను అనే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఏదైతే. రీసెంట్ గా మోడీ గారి మీద ఒకటి అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, లేకపోతే రాహుల్ గాంధీ అనేది ఏంటంటే ఆయన ప్రజా నాయకుడు కాదు, ఒక బిలియనీర్ల నాయకుడు. 16 లక్షల కోట్లు ఈయన మాఫీ చేశారు, వాళ్ళకి అనుకూలంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని మాఫీ చేశారని చెప్తున్నారండి. ఆ 16 లక్షల కోట్లు ఉంటే 16 లక్షల ఉద్యోగస్తులకు ఎంతగా సహాయం చేసేవాళ్ళం అని చెప్తున్నారండి ఆయన. వాళ్ళు ఆన్ వాట్ బేసిస్ ఈ సెన్సెస్ ని తీసుకొని వచ్చి ముందు పెట్టారండి కాంగ్రెస్ నాయకులు. అంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి పెట్టారు? ప్రజానాయకుడు కాదా నరేంద్ర మోదీ గారు, బిలియనియర్ల నాయకుడా? అవునండి. ఆయన ఎన్నిసార్లు బిలియనియర్ల మీటింగ్లకి, బిలియనియర్ల పెళ్లిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి, బరాత్లకి. మొన్న రీసెంట్ గా ప్రియాంక గాంధీ గారు డాన్స్ వేశారు కదా బరాత్ కి. మరి అలా అయితే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వేసినట్టు నేను చూడలేదు. ఆయన ఏ క్షణం కూడా నా దేశం దీన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఈ రోజు నేను ఏం చేయాలి, ఆయన ప్రణాళిక ప్రతి రోజు కూడా 24/7 ఫర్ 2047 అనుకున్నారు. ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి ఆయన ముందుకెళ్లారు. కానీ ప్రజల మనిషి ప్రతిరోజు మీరు చూస్తూనే ఉండండి, వీళ్ళు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, గాంధీ ఫ్యామిలీ, వీళ్ళు నెహ్రూవే నెరా వాళ్ళు, వీళ్ళందరూ ఈ ముష్టి మొహాలు వేసుకొని వస్తారు కదా వీళ్ళందరూ ఎప్పుడు చూసినా ఒక రోజు వస్తారు ఇలా తలుక్కుమనే చుక్క, తర్వాత ఎక్కడ పోతారో తెలియదు. వీళ్ళు ఫారెన్కి వెళ్తారు కదండి వీళ్ళు కూడా. మరి రాహుల్ గాంధీ గారు ఫారెన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వీడియోలు బయటకు వచ్చారో మేమందరం కూడా చూసాం, దేశంలో ఉన్న ప్రజలందరూ చూసాం. కానీ నరేంద్ర మోదీ గారు ఫారెన్కి వెళ్తే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొని వచ్చారో కూడా మేము అందరం చూసాం. ఇఫ్ మీరు ఇంత లాస్ నిజంగా భారతదేశానికి జరుగుంటే మన ఎకానమీ ఈ స్టాండ్ లో ఉండేది కాదు కదా, మన జీడిపి గ్రోత్ ఈ స్టాండ్ లో ఉండేది కాదు కదా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గేది కాదు కదా. ఇవన్నీ చెప్తున్నాయి కదండి, ఈ సెన్సెస్ క్లియర్ గా చెప్తున్నాయి వాట్ నరేంద్ర మోదీజీ హ్యాస్ డన్. సో వీళ్ళకి ఏం దొరకట్లేదు నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లడానికి. వీళ్ళు ఒక్కొక్కటి కల్పించుకుంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో ఏ బఫూన్ లారా, మీరు జోకర్ లాగా కనిపిస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు చేసిన ప్రతి అంశం కూడా ఆయన ఫాలో అవుతున్న వాళ్ళే చెప్తారు, ఈ నరేంద్ర మోదీ గారు ఈరోజు పొద్దున ఇది చేశారు, మధ్యాహ్నం ఇది చేశారు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు. ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక చోట ఉండరండి, కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూనే ఉంటారు.
ఓన్లీ దేశం, ఆఖరి శ్వాస వరకు, ఆఖరి ఊపిరి వరకు భారతదేశం కోసమే, ఈ దేశ ప్రజల కోసమే, దీని యొక్క భవిష్యత్తు కోసమే నా సంకల్పం, నా ప్రయత్నం అని ఒక గట్టి సంకల్పం తీసుకొని ముందుకెళ్ళిన నాయకుడు భారతదేశం చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత నరేంద్ర మోదీ గారు మాత్రం. కేసీఆర్ గారి దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఆయన రాజకీయ పరంగా ఆయన తొక్కుకోవడానికి ఆయనే కన్నాడు ఇద్దరు పిల్లల్ని. ఆయనకు అన్నోళ్ళే ఆయనకి రాజకీయంగా కొరివి పెట్టేశారు. ఈరోజు బాపు యువర్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్, ఇంకా దానికి మించి ఏం మాట్లాడక్కర్లేదండి. ఎందుకనంటే శ్రీరాముల వారికి భద్రాచలంలో మొదటి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన ఆనవాయితీ ఎప్పటి నుంచో మనకు వస్తుంది, అనాదిగా వస్తుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, మనకు ముఖ్యమంత్రి అని అంటే అంతే కదండి, హీఈస్ ద హెడ్, ఆయన మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన కుటుంబం నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. కేర్లెస్ గా వదిలేశారు. రాముడు ఊరుకుంటాడా? హనుమంతుడి కొండగట్టు అంజన్నకి ఇన్ని కోట్లు ప్రకటిస్తాను, అభివృద్ధి చేస్తానని అక్కడ మొక్కు పెట్టి, మనం వెంకటేశ్వర స్వామికి 11 రూపాయలు ఇస్తా అని ఇవ్వకపోతేనే తిప్పలు పడుతూ ఉంటాం, అది వాస్తవం. అలాంటిది అన్ని చోట్ల గుళ్ళకి, అది కూడా ఏంటండి, నువ్వు మనుషుల్ని లొంగ తీసుకోవచ్చు హామీలు ఇచ్చి, దేవుడిని లొంగ తీసుకుంటావా నువ్వు? ఎక్కడ కొరివి పెట్టాలో అక్కడ పెట్టాడు కదా. ఈ రోజు మీరు ఏ కోణం తీసుకోండి, వాళ్ళ మేనిఫెస్టో తీస్తే 2014 మేనిఫెస్టో తీయండి, 19 మేనిఫెస్టో తీయండి. అదే చెప్తున్నా అండి, అదే చెప్తున్నా. ఆయనకే రాజకీయ పరంగా ఆయన కొరి పెట్టేశారు, ఇంకా అయిపోయింది. దెర్ ఇస్ నో అదర్ చాప్టర్ టు డిస్కస్. ఇంకా తర్వాత కేటీఆర్ అయినా కవిత అయినా వీళ్ళు క్లీన్ స్వీప్ అయిపోయారు. ఎందుకంటే ముందు డోర్ నుంచి వెళ్ళలేక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ వెనక డోర్ నుంచి, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటూ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. రేపొద్దున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అసలు దేశ రాజకీయాల్లోనే మటుమాయం అవబోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మెల్లమెల్ల కాంగ్రెస్ కూడా అంతరించిపోయే సిచ్యువేషన్ లో ప్రెసెంట్ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అలా నడుస్తోంది. కాబట్టి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. దే ఆర్ నాట్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ రైట్.